హలో మై డియర్ ఆస్పిరెంట్స్, అందరూ ఎలా ఉన్నారు? మనం యూపీఎస్సీ సిరీస్లో భాగంగా సబ్జెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. దానిలో జియోగ్రఫీని ఫస్ట్గా మనం మొదలు పెట్టడం జరిగింది. దీనిలో హోల్ యూనివర్స్ స్ట్రక్చర్ అనేది మనం ప్రీవియస్ వీడియోలో మీకు అందించాం. అలాగే ఈ వీడియోలో మనం సోలార్ సిస్టమ్ యొక్క స్ట్రక్చర్ అండ్ దీని యొక్క థియరీస్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆబ్జెక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో క్లియర్గా అయితే మనం అబ్జర్వ్ చేద్దాం. మేము వీడియోస్ మీకు అందించడానికి చాలా ట్రై చేస్తున్నాము, కానీ కొన్ని వర్క్ స్కెడ్యూల్స్ వల్ల మీకైతే ఫాస్ట్గా వీడియోస్ అందించలేకపోతున్నాం. కానీ మోస్ట్లీ మేము వీలైనప్పుడల్లా మీకు వీడియోస్ ఖచ్చితంగా అందించడానికి అయితే ట్రై చేస్తాము. సో మీ వంతు హెల్ప్ఫుల్గా మాకు వీడియోకి ఒక లైక్ చేసి ఖచ్చితంగా ఈ వీడియోస్ ఎవరికైతే అవసరం ఉన్నాయో వాళ్ళందరికీ షేర్ చేయండి. సో టాపిక్లోకి వెళ్తే, దీనిలో ఇప్పుడు మనం సోలార్ సిస్టమ్ పార్ట్ని అయితే టోటల్లీ ఇన్ డీటెయిల్గా కవర్ చేద్దాం. లాస్ట్ టైం మనం హోల్ యూనివర్స్ స్ట్రక్చర్ అనేది చెప్పుకున్నాం కదా. ఈ హోల్ యూనివర్స్ని మనం అబ్జర్వబుల్ యూనివర్స్ అని అంటామని చెప్పుకున్నాము. అదేవిధంగా ఈ హోల్ యూనివర్స్లో మనకి లానియాకే సూపర్ క్లస్టర్ నుండి విర్గో సూపర్ క్లస్టర్కి, విర్గో సూపర్ క్లస్టర్ నుండి లోకల్ గ్రూప్కి, లోకల్ గ్రూప్ నుండి మన యొక్క మిల్కీవే గ్యాలక్సీకి వచ్చినట్లయితే, ఈ మిల్కీవే గ్యాలక్సీలో ఉన్న మెయిన్ ఆర్మ్స్లో ఓరియన్ ఆర్మ్ అనే పార్ట్లో మన యొక్క సోలార్ సిస్టమ్ కన్సిస్ట్ అయి ఉంది. సో ఈ సోలార్ సిస్టమ్ ఇంటర్స్టెల్లర్ క్లౌడ్లో అయితే ఉంది. ఈ సోలార్ సిస్టమ్ యొక్క మిడిల్ ఆఫ్ ది ప్లేస్ నుండి మనం చూసుకుంటే ఈ గ్యాలక్సీ బల్జ్ నుండి 27,000 లైట్ ఇయర్స్ డిస్టెన్స్ని అయితే మెయింటైన్ చేస్తుంది. అదేవిధంగా మన యొక్క సోలార్ సిస్టమ్ ఈ హోల్ గ్యాలక్సీ చుట్టూ ఒక్క రెవల్యూషన్ కంప్లీట్ చేయడానికి 225 to 250 మిలియన్ ఇయర్స్ అయితే పడుతుంది. సో ఇంకా నెక్స్ట్ మన సోలార్ సిస్టమ్ నైబరింగ్ స్టార్ సిస్టమ్ కోసం కూడా ఒకసారి తెలుసుకుందాం. మనకి నైబరింగ్ స్టార్ సిస్టమ్నే ఆల్ఫా సెంటరీ అని పిలుస్తారు. ఈ ఆల్ఫా సెంటరీ అనే స్టార్ సిస్టమ్ ట్రిపుల్ స్టార్ సిస్టమ్. దీనిలో ఆల్ఫా సెంటరీ ఏ, ఆల్ఫా సెంటరీ బి అండ్ ఆల్ఫా సెంటరీ సి అనే 3 స్టార్స్ అయితే ఉంటాయి. వీటిలో ఆల్ఫా సెంటరీ ఏని రిగల్ సెంటరీ అని, ఆల్ఫా సెంటరీ బిని టోలిమన్ అని, ఆల్ఫా సెంటరీ సిని ప్రాక్సిమా సెంటరీ అని పిలుస్తూ ఉంటారు. ఈ ఆల్ఫా సెంటరీ ఏ అండ్ బి ఈ రెండు కూడా డబుల్ స్టార్ సిస్టమ్ని ఫామ్ చేస్తూ ఉంటాయి. ఈ డబుల్ స్టార్ సిస్టమ్ అండర్ గ్రావిటీలోనే ఈ థర్డ్ స్టార్ అయినటువంటి ప్రాక్సిమా సెంటరీ అనేది రివాల్వ్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ ప్రాక్సిమా సెంటరీ మన యొక్క సోలార్ సిస్టమ్కి, మన యొక్క భూమికి కూడా అతి దగ్గరగా ఉంటుందన్నమాట. అండ్ ఈ ప్రాక్సిమా సెంటరీకి 2 ప్లానెట్స్ అయితే ఉన్నాయండి. ఈ ప్లానెట్స్ నేమ్స్ ఏంటి అంటే ప్రాక్సిమా సెంటరీ బి అండ్ ప్రాక్సిమా సెంటరీ సి. ఈ ప్రాక్సిమా సెంటరీ బి అనేది హాఫ్ ఆఫ్ ది పార్ట్ కోల్డ్ గాను, హాఫ్ ఆఫ్ ది పార్ట్ హీట్ జోన్ గాను ఉంటుందని అంచనా. ఇది ఒక హ్యాబిటబుల్ జోన్ కూడా అయి ఉండొచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. దీంతో పాటుగా ప్రాక్సిమా సెంటరీ సి అనేది ఒక గ్యాస్ డార్క్. సో ఈ విధంగా మన యొక్క నైబరింగ్ స్టార్ సిస్టమ్ కోసం కూడా అయితే మనం తెలుసుకున్నాం. దెన్ మన యొక్క ఈ సోలార్ సిస్టమ్ గురించి ఓల్డ్ టైమ్స్లో ఉన్నటువంటి థియరీస్ ఏంటి అండ్ దాంతోపాటుగా న్యూ థియరీస్ ఏంటి, ఆ న్యూ థియరీస్లో మనం ఏ థియరీస్ని ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటాము అనే విషయాలను అయితే ఇప్పుడు తెలుసుకుందాం. ఓల్డ్ టైమ్స్ కనుక మనం చూసుకున్నట్లయితే క్రీస్తుపూర్వం 4వ శతాబ్దంలో అరిస్టాటిల్ మన యొక్క సోలార్ సిస్టమ్ని భూకేంద్రక సిద్ధాంతంగా ప్రతిపాదించారు. దాన్ని జియోసెంట్రిక్ థియరీ అని అంటారు. దీన్ని ఆ టైంలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా ఎక్కువగా నమ్మేవారు. అయితే 15వ శతాబ్దంలో నికోలస్ కోపర్నికస్ అనే శాస్త్రవేత్త ఈ జియోసెంట్రిక్ థియరీని తప్పని హీలియోసెంట్రిక్ థియరీని ప్రతిపాదించారు. ఇది భూమి చుట్టూ ఈ విశ్వం తిరగటం లేదని, సూర్యుని చుట్టూ మన భూమే తిరుగుతుందని చెప్పడం జరిగింది. సో ఆ టైంలో క్రైస్తవులందరూ కూడా దీన్ని చాలా ఎక్కువగా వ్యతిరేకించారు. సో దీన్ని ఎవరు కూడా నమ్మేవారు కాదు. కానీ 16వ శతాబ్దంలో గెలీలియో ఇన్వెంట్ చేసిన ఫస్ట్ టెలిస్కోప్ ద్వారా నికోలస్ కోపర్నికస్ ప్రతిపాదించినటువంటి హీలియోసెంట్రిక్ థియరీ ఏదైతే ఉందో దాన్ని నిజమని గెలీలియో కూడా సమర్థించారు. అలానే ఆయన మొదటిగా నక్షత్రాలని, అలాగే మార్స్, జూపిటర్ లాంటి గ్రహాలను కూడా ఆయన యొక్క టెలిస్కోప్ ద్వారా చూడగలిగారు. సో ఈయన యొక్క ప్రతిపాదనలు బయటికి వస్తే ప్రజలందరూ ఈ యొక్క థియరీనే విశ్వసిస్తారు అని అప్పట్లో ఉన్నటువంటి మత పెద్దలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ థియరీస్ని ఏవి కూడా బయటికి రాకూడదు అని గెలీలియోపై ఆంక్షలు విధించారు. కానీ ఈ హీలియోసెంట్రిక్ థియరీ ఎప్పుడైతే కోపర్నికస్ ప్రతిపాదించారో దానికన్నా ముందుగానే ఆర్యభట్ట, ఓమర్ ఖయ్యామ్ లాంటి ఎందరో దీని గురించి ప్రతిపాదన చేసినట్టు ఆధారాలు ఉన్నాయి.
కానీ 1632లో డైలాగ్ కన్సర్నింగ్ ద 2 చీఫ్ వరల్డ్ సిస్టమ్స్ అనేటువంటి బుక్ గెలీలియో రచనల ఆధారంగా ప్రచురించబడింది. అయితే ఈ బుక్ ఎప్పుడైతే ప్రజల్లోకి వెళ్ళిందో ప్రతి ఒక్కరూ కూడా కోపర్నికస్ యొక్క సిద్ధాంతాలు అండ్ ఆయన యొక్క రచనలు ప్రతిపాదనలు నిజమని నమ్మారు. సో ఇలా ప్రజల యొక్క నమ్మకం బలపడుతుంది అన్న ఉద్దేశంతో మత పెద్దలు గెలీలియోని ఆ ప్రచురణ ఆపేలా చేశారు. దాంతోపాటుగా ఆయనకి జీవిత ఖైదు అనేది విధించారు. ఆ టైంలో ఆయన అలా శిక్ష అనుభవిస్తూనే చనిపోవడం జరిగింది. సో ఇది ఓల్డ్ టైమ్స్లో ఉండగా ఇప్పుడు న్యూ టైమ్ థియరీస్ కోసం మనం మాట్లాడితే సోలార్ సిస్టమ్ మీద అలాగే ఎర్త్ ఫార్మేషన్ మీద నెంబర్ ఆఫ్ థియరీస్ అనేవి వచ్చాయి. దాంతోపాటు నెంబర్ ఆఫ్ కాంట్రవర్సీస్ కూడా వాటితో పాటుగానే జర్నీ చేస్తున్నాయి. సో వీటిని మనం చూస్తే యాక్సెలరేషన్ థియరీ, ప్రోటోప్లానెట్ థియరీ, టైడల్ థియరీ, క్యాప్చర్ థియరీ, యాక్సెలరేషన్ థియరీ, ప్రోటోప్లానెట్ థియరీ, క్యాప్చర్ థియరీ, టైడల్ ఆర్ గ్రావిటేషనల్ థియరీ, సూపర్నోవా హైపోథసిస్, ఇంట్రాస్టెల్లర్ హైపోథసిస్, గ్యాసెస్ హైపోథసిస్, మోడర్న్ నెబులా హైపోథసిస్, ప్లానెటెసిమల్ హైపోథసిస్, ఇలా నెంబర్ ఆఫ్ థియరీస్ అయితే ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా పాపులర్ అయినటువంటివి 3: గ్యాసెస్ హైపోథసిస్ బై ఇమాన్యుయల్ కాంట్ అండ్ మోడర్న్ నెబులా హైపోథసిస్ బై లాప్లాస్ అండ్ ప్లానెటెసిమల్ హైపోథసిస్ బై చాంబర్లైన్ అండ్ మోల్టన్. ఈ 3 థియరీస్ అనేవి ఎక్కువగా మనం వింటూ ఉంటాం. సో దీనిలో ఫస్ట్ థియరీ ఏంటి అంటే గ్యాసెస్ హైపోథసిస్. మన యొక్క సన్ ఫార్మేషన్ అనేది నెబులా నుండి జరిగిందని, అలాగే ఆ సన్ ఫామ్ అయిన తర్వాత సన్ నుండి డివైడ్ అయినటువంటి మెటీరియల్ ఏదైతే ఉంటుందో ఈ మెటీరియల్ సన్ చుట్టూ రివాల్వ్ అవుతూ ఒకదానికొకటి కొలైడ్ అవ్వి స్పిన్ ఏర్పరుస్తూ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ వల్ల ప్లానెట్స్గా ఏర్పడ్డాయని గ్యాసెస్ హైపోథసిస్ థియరీ చెప్తుంది. అలానే మోడర్న్ నెబులా హైపోథసిస్ కూడా సేమ్ దీనిలానే ఉంటుంది. లాప్లాస్ థియరీలో ఈ నెబులా అనేది, హోల్ నెబులా అనేది కోర్లో గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల హైడ్రోజన్ మాలిక్యూల్స్ అన్ని దగ్గరగా కొలైడ్ అవుతూ హీలియంగా కన్వర్ట్ అయ్యి మధ్యలో ఏర్పడిన అత్యధిక ప్రెషర్ వల్ల స్పిన్ అవుతూ సన్ ఏర్పడినట్టు, అదేవిధంగా 99% ఆఫ్ సన్ కోర్లో ఉండగా చుట్టూ ఉన్న రిమైనింగ్ 1% మెటీరియల్ అనేది ప్లానెట్స్గా రూపాంతరం చెందినట్టయితే ఈ థియరీ చెప్తుంది. ఈ థియరీని ఎందుకు ప్రాముఖ్యత ఇస్తున్నారు అంటే 1992లో హబుల్ టెలిస్కోప్ ద్వారా మనం అబ్జర్వ్ చేసినటువంటి ఓరియన్ నెబులా కూడా ఇలా ప్రోటోప్లానెటరీ డిస్క్ని ఏర్పాటు చేసి సోలార్ సిస్టమ్ ఫార్మేషన్ స్టేజ్లో ఉన్నట్టయితే శాస్త్రవేత్తలు అబ్జర్వ్ చేశారు. అదేవిధంగా ఇప్పుడు చాంబర్లైన్, మోల్టన్ యొక్క థియరీని మనం చూసుకున్నట్లయితే ఈ 2 థియరీస్కి ఆల్టర్నేట్గా దీన్ని ప్రతిపాదించడం జరిగింది. సో ఒక నక్షత్రం దగ్గరికి ఇంకొక నక్షత్రం అనేది గురుత్వాకర్షణ వల్ల కానీ లేదా ఏదైనా కారణాల వల్ల దగ్గరగా వచ్చినప్పుడు ఈ రెండింటి మధ్య కొలిజన్ ఏర్పడి లేదా గురుత్వాకర్షణ వల్ల ఈ రెండింటి యొక్క మెటీరియల్ అనేది డివైడ్ అయ్యి సిగర్ షేప్లో డిస్ట్రిబ్యూట్ అయిందని, అదేవిధంగా కొంతకాలానికి ఈ 2 నక్షత్రాలు వేరుపడడం వల్ల ఈ డివైడ్ అయినటువంటి మెటీరియల్ మన సోలార్ సిస్టంలోనే తిరుగుతూ ఈ సన్ గ్రావిటేషనల్ ఫోర్స్కి లోబడి ఒకదానికొకటి కొలైడ్ అవుతూ ప్లానెట్స్ గాను అండ్ ఈ సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ గాను ఏర్పడినవి అని చాంబర్లైన్, మోల్టన్ అయితే ప్రతిపాదన చేశారు. ఈ విధంగా మనం న్యూ టైమ్ థియరీస్ని అయితే అబ్జర్వ్ చేయొచ్చు. కానీ ఈ థియరీస్ అన్నింటికీ కూడా కొన్ని డ్రాబ్యాక్స్ అయితే ఉన్నాయి అండ్ కాంట్రవర్సీస్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు మనం సోలార్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. ఈ సోలార్ సిస్టంలో మనం చిన్నప్పటి నుండి వింటున్నటువంటి పాయింట్స్ ఏంటి అంటే సోలార్ సిస్టమ్ మధ్యలో సూర్యుడు ఉన్నాడు, అలాగే ఈ సూర్యుని చుట్టూ గ్రహాలు అనేవి తిరుగుతున్నాయి, ఈ గ్రహాలతో పాటు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి అని. సో మనం సూర్యుని చుట్టూ 8 ప్లానెట్స్ తిరుగుతున్నాయి అన్న విషయం మనకు తెలుసు. కానీ 2006 కన్నా ముందు 9 ప్లానెట్స్గా చెప్పుకునేవాళ్ళం. ఎందుకు అంటే ప్లూటో అనే ప్లానెట్ కూడా అప్పుడు మన ప్లానెట్స్ లిస్టులోనే ఉండేది. ఆఫ్టర్ 2006 ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ అనేది ఈ ప్లూటోని గ్రహాల జాబితా నుండి తొలగించడం జరిగింది. ఎందుకు అని కూడా మనం ఒకసారి తెలుసుకుందాం. సో ఈ ప్లూటో అనేది కాపర్ బ్లైలో ఉంటుంది. దాంతోపాటుగా ప్లానెట్స్కి ఉన్నటువంటి లక్షణాలు ఏవి కూడా దానికి లేవు. ఇది డ్వార్ఫ్ ప్లానెట్స్ యొక్క లక్షణాలను కలిగి ఉంది అని దీన్ని అయితే గ్రహాల జాబితా నుండి తీసి డ్వార్ఫ్ ప్లానెట్ లిస్ట్లో చేర్చడం జరిగింది. సో ఇలా డ్వార్ఫ్ ప్లానెట్ అంటే ఏం లేదండి, మనకి ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో వాటికన్నా కొంచెం చిన్న సైజు ఉంటాయన్నమాట. సో ఈ డ్వార్ఫ్ ప్లానెట్స్ కన్నా ఆస్ట్రాయిడ్స్ అనేవి ఇంకొంచెం చిన్నగా ఉంటాయి. ఈ ఆస్ట్రాయిడ్స్ కన్నా
ఇంకా కొంచెం చిన్న ఆబ్జెక్ట్స్ని మనం కామెట్స్ అని, ఇంకా అదర్ ఆబ్జెక్ట్స్ ఏమైనా ఉన్నాయంటే మీటియర్స్ అని, దాంతోపాటు ఓర్ట్ క్లౌడ్ అని. సో ఇలా మనం డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ని అయితే డిస్కస్ చేసుకోవాల్సి ఉంది. సో అవి ఏంటి అని మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో దానిలో ఫస్ట్ డ్వార్ఫ్ ప్లానెట్. డ్వార్ఫ్ ప్లానెట్ అంటే ఆల్రెడీ మీకు చెప్పాను కదండి, దానికి ఎగ్జాంపుల్ ప్లూటో. ప్లూటో అనేది బిగ్గెస్ట్ డ్వార్ఫ్ ప్లానెట్ కూడా. దాంతోపాటు ఐరిస్ అండ్ సెరిస్. ఈ సెరిస్ అనేది స్మాలెస్ట్ డ్వార్ఫ్ ప్లానెట్ అండ్ బిగ్గెస్ట్ ఆస్ట్రాయిడ్ కూడా. ఇంకొన్ని పాయింట్స్ ఏంటి అంటే, ప్లూటోని మనం గాడ్ ఆఫ్ అండర్ వరల్డ్ అని, మెంటల్ ప్లానెట్ అని, డ్రంకడ్ ప్లానెట్ అని, డెత్ ప్లానెట్ అని కూడా పిలుస్తూ ఉంటారు. దీనికి ఉన్నటువంటి న్యాచురల్ శాటిలైట్స్ అంటే మన ఎర్త్కి మూన్ ఎలానో అలానే దీనికి ఉన్నటువంటి న్యాచురల్ శాటిలైట్స్ ఏంటి అంటే చెరాన్, నిక్స్, హైడ్రా. దీనిలో చెరాన్, ప్లూటోన్ కలిపి డబుల్ స్టార్ సిస్టమ్ అని కూడా పిలిచేవారు. సో ఇది డ్వార్ఫ్ ప్లానెట్స్ కోసం. దాంతోపాటు ఇప్పుడు ఆస్ట్రాయిడ్స్ కోసం ఒకసారి తెలుసుకుందాం. ఆస్ట్రాయిడ్స్ అనేవి ముఖ్యంగా మనం మార్స్ అండ్ జూపిటర్ మధ్యలో అయితే మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఈ మార్స్ అండ్ జూపిటర్ మధ్యలో ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఉంటుంది. సో మెయిన్లీ ఆస్ట్రాయిడ్స్ అన్నీ కూడా మనకి అక్కడ నుండే వస్తూ ఉంటాయి అండ్ అక్కడే మోస్ట్లీ ఉంటాయి. దీంతో పాటుగా ఆస్ట్రాయిడ్స్ని 3 కేటగిరీస్గా డివైడ్ చేశారు. దానిలో ఫస్ట్ది ట్రోజన్స్ అని. ఈ ట్రోజన్స్ అనేవి ఎర్త్ ఆర్బిట్కి బోత్ సైడ్స్లో కూడా మనం చాలా తక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. దీంతో పాటుగా సెకండ్ది ఆస్ట్రాయిడ్స్. ఇవి మార్స్ అండ్ జూపిటర్ మధ్య ఉన్నటువంటి ఆస్ట్రాయిడ్ బెల్ట్స్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. వీటితో పాటుగా సెంటార్స్. ఇవి జూపిటర్ అండ్ నెప్ట్యూన్ మధ్యలో మనం అయితే అక్కడక్కడ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. దీంతో పాటుగా బిగ్గెస్ట్ ఆస్ట్రాయిడ్స్లో ప్లూటో గాను, స్మాల్ హెర్మిస్ గాను అండ్ బ్రైటెస్ట్ వెస్టా అనే ఆస్ట్రాయిడ్స్ కోసం అయితే మాట్లాడుతూ ఉంటాం. ఈ ఆస్ట్రాయిడ్సే కాకుండా కామెట్స్ కోసం కూడా చూసినట్లయితే, కామెట్స్ అనేవి సూర్యుని చుట్టూ లాంగ్ టైమ్ ఆఫ్ రెవల్యూషన్ అనేది చేస్తూ ఉంటాయి. మోస్ట్లీ ఇవి ఓర్ట్ క్లౌడ్ అండ్ కైపర్ బెల్ట్ నుండి వస్తూ ఉంటాయి. అండ్ ఇట్ కన్సిస్ట్ 3 parts. ఫస్ట్ వన్ కోర్ అండ్ కోమా. దిస్ ఈజ్ హెడ్ ఆఫ్ ది కోర్ అండ్ టైల్. ఇలా 3 parts అనేవి మనం అబ్జర్వ్ చేస్తాం. ఈ హెడ్ అనేది ఫుల్లీ ఐస్ ఫామ్లోనే ఉంటుంది. కోర్లో డస్ట్ అండ్ గ్యాస్ అండ్ రాకీ మెటీరియల్ కూడా ఉంటుంది. ఈ యొక్క టైల్ అనేది సూర్యునికి ఎప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లోనే ఫేస్ అయి ఉంటుంది. సో వీటి యొక్క సైజుని బట్టి వీటిని 2 typesగా డివైడ్ చేశారు. ఒకటి ఫాలింగ్ స్టార్ అండ్ గెస్ట్ ప్లానెట్. ఈ ఫాలింగ్ స్టార్ అనేది దీని యొక్క కోమా చాలా తక్కువగా ఉండి డిస్సాటిస్ఫైడ్ ఆర్బిట్ రొటేషన్ అనేది చేస్తూ ఉంటుంది. ఈ గెస్ట్ ప్లానెట్ అనేది దీని యొక్క కోమా ఎక్కువగా ఉండి సూర్యుని చుట్టూ పూర్తిగా రెవల్యూషన్ అనేది కంప్లీట్ చేస్తూ ఉంటుంది. సో వీటిని మనం చాలా సార్లు అబ్జర్వ్ కూడా చేయొచ్చు. వాటిలో మెయిన్లీ ఎగ్జాంపుల్గా చెప్పుకునేవి హేలీ. ఇది 76 yearsకి ఒకసారి మనకైతే కనిపిస్తూ ఉంటుంది. లాస్ట్ టైం 1986లో కనబడింది. సో నెక్స్ట్ 2062లో మేబీ కనిపించే అవకాశం ఉంది. నెక్స్ట్ హేలీ బాబ్. ఇది 4000 yearsకి ఒకసారి అయితే కనిపిస్తుంది. అండ్ బ్రైటెస్ట్ కామెంట్ కూడా అని చెప్తూ ఉంటారు. సో ఇవే కాకుండా మనం మీటియర్ అనే నేమ్ కూడా వింటూ ఉంటాం. ఈ మీటియర్నే ఉల్కా అని కూడా అంటారు. ఈ మీటియర్లో 3 types అనేవి ఉంటాయి. దానికన్నా ముందు ఈ మీటియర్స్ అంటే ఏంటి అంటే, ఈ మీటియర్స్ అనేవి మన స్పేస్లో రొటేట్ అవుతూ ఉన్నటువంటి డస్ట్, గ్యాస్ అండ్ సెలిస్టియల్ మెటీరియల్తో ఫామ్ అయినటువంటి స్మాల్ ఆబ్జెక్ట్స్ అనమాట. ఈ యొక్క ఆబ్జెక్ట్స్ని 3 categories అని చెప్పుకున్నాం కదా. దానిలో మొదటిది మీటియర్. ఈ మీటియర్నే షూటింగ్ స్టార్ అని కూడా అంటారు, లేదా ఫ్లయింగ్ మౌంటైన్ అని కూడా అంటారు. ఎందుకు అంటే ఇది ఎర్త్ ఎన్విరాన్మెంట్లోకి, ఎర్త్ అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అయిన తర్వాత ప్రెషర్ వల్ల అక్కడే కాలిపోవడం జరుగుతుంది. సో ఇది ఎంటర్ అయిన కొద్దిసేపటికి భూమిని చేరకుండానే బ్లాస్ట్ అయిపోతూ ఉంటుంది. అండ్ సెకండ్ టైప్ మీటోరైట్. ఈ మీటోరైట్ అనేది భూమిని టచ్ చేస్తూ ఉంటాయి. వీటి వల్లనే మనకి ఉల్కపాతాలు, ఈ మీటియర్ షవర్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అండ్ ఈ మీటియోరైట్ అనేవి 2 typesగా ఉంటాయి. ఒకటి ఎరోలైట్ అండ్ సైడోరైట్. ఈ ఎరోలైట్ అనేది రాక్ సిలికేట్స్ ఫార్మాట్లో ఉంటుంది. అండ్ ఈ సైడోరైట్ అనేది ఐరన్ నికెల్ మెటల్ ఫామ్లో ఉంటుంది. అండ్ ఈ యొక్క మీటియర్ షవర్స్ వల్లనే డైనోసార్స్ అంతరించిపోయాయని కూడా అంటూ ఉంటారు. అండ్ కొన్ని చోట్ల సరస్సులు కూడా ఈ యొక్క మీటియర్ షవర్స్ వల్లనే ఏర్పడ్డాయని, వాటికి ఎగ్జాంపుల్గా కెనడాలోని చూబే, రష్యా సైబీరియాలోని చెల్కియాబిన్స్కీ, ఇండియాలో ఊలార్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లోనార్ మహారాష్ట్ర ఎగ్జాంపుల్గా చెప్తూ ఉంటారు. అండ్ వీటిలో థర్డ్ టైప్ ఏంటి అంటే మీటోరాయిడ్. ఈ మీటోరాయిడ్స్ అనేవి మనకి స్పేస్లోనే రివాల్వ్ అవుతూ ఉంటాయి తప్ప మన ఎర్త్ ఎన్విరాన్మెంట్లో కానీ ఎర్త్ క్రస్ట్ మీదకి కానీ వచ్చే అవకాశం లేదు. సో ఈ విధంగా సెలెస్టియల్ బాడీస్ అన్నిటి కోసం కూడా మనం చెప్పుకున్నాం. వీటితో పాటుగా మన యొక్క సోలార్ సిస్టమ్కి బియాండ్ ఉన్నటువంటి ఓర్ట్ క్లౌడ్లో డస్ట్ అండ్ గ్యాస్ అయితే ఉంటాయి అని మనకు తెలుసు. సో ఇప్పుడు మనం ప్లానెట్స్ కోసం కూడా డిస్కస్ చేసుకుంటే ఆల్ సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ యొక్క కన్క్లూజన్ అనేది ఇచ్చినట్టు అవుతుంది. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది స్టార్ కోసం. మన మెయిన్ స్టార్ సూర్యుడు. సో మనం సూర్యుడు యొక్క పార్ట్స్ అనేవి చూస్తే ఫస్ట్ వన్ కోర్ అండ్ నెక్స్ట్ వన్ రేడియేషన్ జోన్
దెన్ కన్వెక్షన్ జోన్, ఫోటోస్పియర్, దెన్ క్రోమోస్పియర్, ఇంకా కరోనా. ఇలా 6 పార్ట్స్ అయితే ఉంటాయి. వాటిలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది క్రోమోస్పియర్, ఫోటోస్పియర్ అండ్ కరోనా కోసం. వీటిల్లో 4th స్టేజ్లో ఉండేది ఫోటోస్పియర్. ఈ ఫోటోస్పియర్లో బ్లాక్ స్పాట్స్ అయితే అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఎందుకు అంటే సన్కు ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఆఫ్ లైన్సెస్ అనేవి ఇక్కడ నుండి చార్జ్డ్ పార్టికల్స్ని క్యారీ చేసుకొని తీసుకెళ్తూ ఉంటాయి. సో ఇక్కడ ఆ ప్లేస్లో బ్లాక్ స్పాట్స్ అనేవి ఏర్పడతాయి. ఇక్కడ టోటల్ సన్ యొక్క టెంపరేచర్తో కంపేర్ చేస్తే ఇక్కడ కొంచెం తక్కువగా ఉండే అవకాశం ఉంది. దీంతో పాటుగా నెక్స్ట్ క్రోమోస్పియర్ అనేది మనకి ఈవినింగ్ టైమ్స్లో కనిపిస్తూ ఉంటుంది ఆరెంజ్ కలర్లో. అండ్ దీని తర్వాత ఉన్నదే కరోనా. దీన్ని మనం సోలార్ ఎక్లిప్స్ టైంలో డైమండ్ రింగ్, గోల్డెన్ రింగ్ ఫెనోమెనాన్స్లో మనం అయితే అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. ఇక్కడ ఎంటైర్ సోలార్ కన్నా ఎక్కువ హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఎందుకు అంటే మన ముందుగా చెప్పుకున్నటువంటి ఫోటోస్పియర్లో క్యారీ చేసినటువంటి చార్జెడ్ పార్టికల్స్ అనేవి ఈ కరోనా లేయర్ దగ్గరనే కొలైడ్ అవుతూ ఉంటాయి. ఇలా కొలైడ్ అవడం వల్ల ఎక్కువగా హీట్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. సో హైయెస్ట్ హీట్ అనేది ఇక్కడ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. సో సన్ గురించి ఒక ఐడియా అయితే వచ్చింది కదా. సో ఇప్పుడు ప్లానెట్స్ కోసం మనం అయితే చూద్దాము. ప్లానెట్స్ని మనం డిఫరెంట్ స్టేజెస్లో డిఫరెంట్ ప్రాపర్టీస్ ఆధారంగా డిఫరెంట్గా కాల్ చేస్తూ ఉంటాం. సో అసలు మనకున్న ప్లానెట్స్ నేమ్స్ ఏంటి అంటే మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్. ఇలా 8 టైప్స్ ఆఫ్ ప్లానెట్స్ అయితే ఉన్నాయి. దీనిలో మార్స్కి, జూపిటర్కి మధ్యలో ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఉంటుందని, అలానే నెప్ట్యూన్ తర్వాత కైపర్ బెల్ట్ ఉంటుందని మనం చెప్పుకున్నాం. కైపర్ బెల్ట్లో ఎక్కువగా ఓర్ట్ క్లౌడ్ అండ్ కామెట్స్ అనేవి ఉంటాయి. ఈ ఆస్ట్రాయిడ్ బెల్ట్స్లో ఎక్కువగా ఆస్ట్రాయిడ్స్ అనే బిగ్ సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. ఈ యొక్క ఆస్ట్రాయిడ్ బెల్ట్కి లోపల ఉన్నటువంటి ప్లానెట్స్ని ఇన్నర్ ప్లానెట్స్ అని, బయట ఉన్నటువంటి ప్లానెట్స్ని అవుటర్ ప్లానెట్స్ అని డిస్టెన్స్ ఆధారంగా చెప్తూ ఉంటారు. అదేవిధంగా మెర్క్యూరీ, వీనస్, ఎర్త్ ఈ 3 ప్లానెట్స్ని ఇన్ఫీరియర్ ప్లానెట్స్ అని, రిమైనింగ్ ప్లానెట్స్ని సుపీరియర్ ప్లానెట్స్ అని చెప్తారు. అండ్ అంతేకాకుండా ఈ ఆస్ట్రాయిడ్ బెల్ట్ లోపల ప్లానెట్స్ని టెరిస్ట్రియల్ ప్లానెట్స్ అని, అండ్ అవతల ఉన్నటువంటి ప్లానెట్స్ని జోవియల్ ప్లానెట్స్ అని వీటి యొక్క కెమికల్ ప్రాపర్టీస్ ఆధారంగా కాల్ఫర్ చేస్తూ ఉంటారు. అండ్ ఎర్త్ అండ్ వీనస్ని ట్విన్ ప్లానెట్స్ అని, యురేనస్, నెప్ట్యూన్ని ఐస్ ప్లానెట్స్ అని కూడా పిలుస్తారు. అండ్ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే అన్ని ప్లానెట్స్ యొక్క రొటేషన్ అనేది వెస్ట్ టు ఈస్ట్ డైరెక్షన్లో జరిగితే వీనస్ అండ్ యురేనస్ ప్లానెట్స్ రెండింటి యొక్క రొటేషన్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో అంటే ఈస్ట్ నుండి వెస్ట్కి జరుగుతూ ఉంటుంది. సో ఇవి కామన్ ప్రాపర్టీస్ అండి. సో ఇప్పుడు ఇండివిజువల్గా ఒక ప్లానెట్ కోసం తెలుసుకుందాం. దీనిలో మొదటగా మెర్క్యూరీ అనేది మన సోలార్ సిస్టంలో అతి చిన్న ప్లానెట్ అండ్ సూర్యునికి దగ్గరగా ఉన్నటువంటి ప్లానెట్. దీన్ని గాడ్ ఆఫ్ కామర్స్ అని, గాడ్ ఆఫ్ సిల్క్ అని, రోమన్స్ అయితే గాడ్ ఆఫ్ బిజినెసెస్ అని కాల్ చేస్తూ ఉంటారు. దీనికి ఎలాంటి రింగ్స్ కానీ న్యాచురల్ శాటిలైట్స్ కానీ లేవు. దీని యొక్క రొటేషన్ పీరియడ్ 59 days గాను, రెవల్యూషన్ పీరియడ్ 88 days గాను ఉంటుంది. సో సోలార్ సిస్టంలో లీస్ట్ రెవల్యూషన్ పీరియడ్ దీనికే ఉందండి. ఎందుకంటే దగ్గరగా ఉండడం వల్ల సన్ గ్రావిటీ ఎక్కువగా ఉంటుంది. సో సూర్యుని చుట్టూ అత్యధిక వేగంతో తిరుగుతూ ఉంటుంది. ఈ రొటేషన్ అంటే ఆత్మ పరిభ్రమణం అంటారండి. దాని చుట్టూ అది తిరగడం. అండ్ రెవల్యూషన్ అంటే సూర్యుని చుట్టూ తిరగడం అండి. ఇది పరిభ్రమణం అని అంటారు. అండ్ మెర్క్యూరీపై హీలియం ఎక్కువగా ఉంటుంది. దీంతోపాటు సెకండ్ హాటెస్ట్ ప్లానెట్. ఇదేంటి, సూర్యుడికి దగ్గరగా ఉంటే ఫస్ట్ హాటెస్ట్ అవ్వాలి కదా, కానీ సెకండ్ హాటెస్ట్ అని ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే దానికి ఒక పర్టికులర్ రీజన్ అయితే ఉందండి. అది మనం వీనస్ చెప్పుకున్నప్పుడైతే తెలుస్తుంది. సో ఇప్పుడు మనం వీనస్ ప్లానెట్ కోసం మాట్లాడదాం. వీనస్ ప్లానెట్కి ఉన్నటువంటి నేమ్స్ ఏంటి అంటే గాడ్ ఆఫ్ లవ్, గాడ్ ఆఫ్ స్ప్రింగ్, బ్యూటీ ఆఫ్ గాడ్, ఎల్లో ప్లానెట్ అని పిలుస్తూ ఉంటారు. అండ్ దీనికి కూడా ఎలాంటి న్యాచురల్ శాటిలైట్స్ కానీ రింగ్స్ కానీ లేవు. దీని యొక్క రొటేషన్ పీరియడ్ 243 days వరకు ఉంటుంది. సో హైయెస్ట్ రొటేషన్ ఇన్ ద సోలార్ సిస్టమ్. అందుకనే ఎక్కువ పగలు అండ్ రాత్రి ఈ ప్లానెట్ మీద అయితే మనం చూడొచ్చు. ఎందుకు ఇంత స్లోగా రొటేట్ అవుతూ ఉంటుంది అంటే దీనికి ఎలాంటి మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఆఫ్ లైన్సెస్ అనేవి లేవండి. సో దానివల్లనే దాని యొక్క రొటేషన్ అనేది అంత స్లోగా ఉంటుంది. దీని యొక్క రెవల్యూషన్ చూసినట్లయితే 224 days వరకు ఉంటుంది. అండ్ ఇది బ్రైటెస్ట్ ప్లానెట్ కూడా, దాంతోపాటు ఫస్ట్ హాటెస్ట్ ప్లానెట్. ఎందుకు ఫస్ట్ హాటెస్ట్ ప్లానెట్ అంటున్నాము అంటే ఈ ప్లానెట్ మీద 95% వరకు కార్బన్ డైఆక్సైడ్ మాత్రమే ఉంటుందండి. మనకి భూమి మీద కొద్ది మోతాదులో కార్బన్ డైఆక్సైడ్ పెరిగితేనే గ్లోబల్ వార్మింగ్ ఏర్పడుతుంది. అండ్ మంచు పలకలు కరిగిపోతుంటాయి, ఓజోన్ లేయర్ డిప్రెషన్ అవుతూ ఉంటుంది, అడవులు నశిస్తూ ఉంటాయి, అండ్ జంతువులు చనిపోతాయి. ఇలా చాలా డిఫెక్ట్స్ అనేవి మనం చూస్తూ ఉంటాం. అలాంటిది 95% ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అక్కడ ఉంటే ఎంత హీట్ ప్రొడ్యూస్ అయి ఉంటుంది, ఎంత గ్లోబల్ వార్మింగ్ ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటుగా అక్కడ మొత్తం ఎసిడిక్ క్లౌడ్సే ఉంటాయండి.
అండ్ ఆల్బిడో 70% వరకు ఉంటుంది. ఈ ఆల్బిడో అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఎర్త్ని చూసుకున్నట్లయితే సన్ నుండి మనకి వచ్చేటువంటి 100% ఆఫ్ లైట్లో కొంత పార్ట్ మన యొక్క ఎన్విరాన్మెంట్ ద్వారా, కొంత పార్ట్ క్లౌడ్స్ ద్వారా, కొంత పార్ట్ ఎర్త్ మీద ఉన్నటువంటి ఏదైనా వైట్ ఆబ్జెక్ట్స్ ద్వారా వచ్చినట్టుగానే షార్ట్ వేవ్ లెంత్లో మళ్ళీ స్పేస్లోకి రిఫ్లెక్ట్ అయిపోతూ ఉంటుంది. దీన్నే ఆల్బిడో పర్సంటేజ్ అంటారు. బట్ ఇలా రిఫ్లెక్ట్ అవ్వకుండా రిమైనింగ్ పార్ట్ అనేది ఏదైతే మన భూమి మీద పడుతుందో ఇది మొత్తం కూడా మన భూమి అబ్జర్వ్ చేసుకొని లాంగ్ వేవ్ లెంత్ రేడియేషన్ ఫార్మాట్లో బయటికి రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఇలా బయటికి రిలీజ్ చేసిన వేడి అనేది బయట ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ ద్వారా అడ్డుకోబడి అండ్ స్పేస్లో కూడా వెళ్లకుండా ఈ భూమి మీద ఉండి భూమిని ఇంకా హీట్ అవ్వేలా చేస్తూ ఉంటాయి. అలాంటిది 70% ఆఫ్ ఆల్బిడో అనేది వీనస్ మీద ఉన్నప్పుడు మోస్ట్ ఆఫ్ ది సన్లైట్ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. అలా రిఫ్లెక్ట్ అవుతున్నప్పుడు ఇక్కడ 95% ఆఫ్ కార్బన్ డైఆక్సైడే ఉంటుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ ఈ రిఫ్లెక్షన్ మొత్తాన్ని కూడా బయటకు వెళ్ళనివ్వకుండా అడ్డుకొని ఆ గ్రహాన్ని మరింత వేడిగా ఉండేలా చేస్తుంది అనమాట. సో అందుకని దీన్ని ఎల్లో ప్లానెట్ అని కూడా అంటారు. సో ఇప్పుడు మనం భూమి కోసం తెలుసుకుందాం. భూమిని బయో ప్లానెట్ అని, బ్లూ ప్లానెట్ అని, వాటర్ ప్లానెట్ అని పిలుస్తూ ఉంటారు. దీంతో పాటుగా రింగ్స్ ఏమీ లేవండి, కానీ ఒక న్యాచురల్ శాటిలైట్ ఉంది, అదే మనం మూన్. దీంతో పాటు రొటేషన్ టైం పీరియడ్ అప్రాక్సిమేట్లీ 24 అవర్స్ గాను, రెవల్యూషన్ టైం పీరియడ్ 365 డేస్ వరకు ఉంటుంది. అండ్ మన ఎర్త్కి హైయెస్ట్ డెన్సిటీ అయితే ఉందండి. ఓవరాల్ మన సోలార్ సిస్టంలో ప్లానెట్స్తో కంపేర్ చేస్తే అప్రాక్సిమేట్లీ 5.517 గ్రామ్ పర్ సీసీ వరకు ఉంటుంది. అండ్ గ్రావిటీ అయితే అప్రాక్సిమేట్లీ 9.807 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఉంటుందండి. దీంతోపాటు ఎర్త్ మీద అట్మాస్ఫియర్ ఉంటుంది. ఆల్బిడో 30% వరకు ఉంటుంది. అండ్ ఈ భూమి మీద పగల్ని రాత్రిని వేరు చేసేటువంటి లైన్ని సర్కిల్ ఆఫ్ ఇల్యూమినేషన్ అని అంటారు. అండ్ ఎర్త్ యొక్క పెరిమీటర్ మనం చూసుకున్నట్లయితే 40,075 కిలోమీటర్ వరకు ఉంటుంది ఎట్ ద ఈక్వేటర్. అదే పోల్స్ దగ్గర నుండి చూసుకున్నట్లయితే 40,008 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. అంతేకాదండి, డయామీటర్ అనేది 12,714 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. అండ్ ఎర్త్ నుండి సన్ యొక్క డిస్టెన్స్ మనం చూసుకున్నట్లయితే అప్రాక్సిమేట్లీ 1 ఆస్ట్రానమికల్ యూనిట్ అని, 1 ఆస్ట్రానమికల్ యూనిట్ వాల్యూ 150 మిలియన్ కిలోమీటర్స్ అని మనం అయితే మెజర్ చేస్తూ ఉంటాం. అండ్ ఎర్త్ నుండి మూన్ యొక్క డిస్టెన్స్ చూస్తే అప్రాక్సిమేట్లీ 3,84,400 కిలోమీటర్ వరకు ఉంటుంది. అండ్ ఈ ఎర్త్ నుండి ఎస్కేప్ వెలాసిటీ 11.2 కిలోమీటర్ పర్ సెకండ్ ఉంటుంది. సో ఈ విధంగా ఎర్త్ పాయింట్స్ అయితే మీరైతే నోట్ చేసుకోండి. దెన్ మనం మార్స్ కోసం ఒకసారి అయితే మాట్లాడదాం. మార్స్కి ఉన్న నేమ్స్ ఏంటి అంటే గాడ్ ఆఫ్ వార్ అని అండ్ రెడ్ ప్లానెట్ అని పిలుస్తారు. దీనికి ఉన్నటువంటి న్యాచురల్ శాటిలైట్స్ ఫోబోస్ అండ్ డీమోస్. అండ్ దీని మీద హైయెస్ట్ మౌంటైన్ ఉందండి, దాన్ని ఒలంపస్ అని అంటారు. 24 కిలోమీటర్ వరకు ఉంటుంది. అండ్ ఈ ప్లానెట్ మీద నైట్రోజన్ అండ్ ఆర్గాన్ ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ జూపిటర్ కోసం మనం చూస్తే దీనికి ఉన్నటువంటి నేమ్స్ గాడ్ ఆఫ్ ఆల్, రూలర్ ఆఫ్ ది గాడ్ అండ్ కింగ్ ఆఫ్ ది ప్లానెట్స్, కామెట్స్ డిస్ట్రాయర్ అని డిఫరెంట్ నేమ్స్తో అయితే పిలుస్తూ ఉంటారు. ఈ కామెట్స్ డిస్ట్రాయర్ అని ఎందుకు అంటారు అంటే ఎక్కువగా ఆస్ట్రాయిడ్స్ని, కామెట్స్ని ఇది మన భూమి వైపు రాకుండానే తన వైపు అట్రాక్ట్ చేసుకొని తనలో కలిపేసుకుంటుంది. అండ్ దీనికి 63+ మూన్స్ అయితే ఉన్నాయి. వాటిని న్యాచురల్ శాటిలైట్స్ అని అంటారు. దానిలో పెద్దది గనిమెడా. అండ్ దీనిలో గ్రేటెస్ట్ రెడ్ స్పాట్ కూడా ఉందండి. అండ్ హైయెస్ట్ గ్రావిటీని కూడా కలిగి ఉంది రిమైనింగ్ అన్ని ప్లానెట్స్తో కంపేర్ చేస్తే. దీనిలో హైడ్రోజన్, హీలియం, మీథేన్ వంటి పాయిజనస్ గ్యాసెస్ అనేవి ఎక్కువగా కంటైన్ అయి ఉన్నాయి. అండ్ ఇది బిగ్గెస్ట్ ఇన్ ఆల్ ప్లానెట్స్గా ఉంటుంది. సో నెక్స్ట్ సాటర్న్ కోసం చూస్తే దీనికి ఉన్నటువంటి నేమ్స్ గాడ్ ఆఫ్ అగ్రికల్చర్, జ్యువెల్ ఆఫ్ సోలార్ సిస్టమ్ అండ్ బ్యూటిఫుల్ ప్లానెట్, గోల్డెన్ ప్లానెట్, ఇలా డిఫరెంట్ నేమ్స్ అయితే కాల్ఫర్ చేస్తారు. అండ్ దీనికి రింగ్స్ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చండి. 3 రింగ్స్ వరకు ఉన్నాయి. అండ్ 61+ మూన్స్ అయితే ఉన్నాయండి. దానిలో బిగ్గెస్ట్ టైటన్ అని చెప్పొచ్చు. ఇది సోలార్ సిస్టంలో సెకండ్ బిగ్గెస్ట్ న్యాచురల్ శాటిలైట్. దీనిలో అట్మాస్ఫియర్ కూడా ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అండ్ దీనికి ఉన్నటువంటి డెన్సిటీ ఓవరాల్ సోలార్ సిస్టంలో ఉన్నటువంటి ప్లానెట్స్ అన్నిటితో కంపేర్ చేస్తే చాలా చాలా తక్కువగా ఉంటుంది. అండ్ దీనిలో మనం గ్రేట్ వైట్ స్పాట్స్ అనేవి అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ సెకండ్ బిగ్గెస్ట్ ప్లానెట్ ఇన్ సోలార్ సిస్టమ్గా కూడా చెప్తూ ఉంటారు. నెక్స్ట్ ప్లానెట్ యురేనస్. యురేనస్కి ఉన్నటువంటి నేమ్స్ ఏంటి అంటే గాడ్ ఆఫ్ హెవెన్, గ్రీన్ ప్లానెట్. ఎందుకు గ్రీన్ ప్లానెట్ అని పిలుస్తారు అంటే ఇక్కడ మీథేన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ దీంతోపాటు దీనికి ఉన్నటువంటి మూన్స్కి ఎగ్జాంపుల్ ఏంటి అంటే జూలియట్, పోర్షియా, మిరిండా, టైటానియా, ఏరియల్, వీటిని ఎగ్జాంపుల్గా అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఈ ప్లానెట్ మీద లాంగ్ డే అండ్ నైట్ డ్యూరేషన్ కూడా ఉండే. అండ్ ఈ ప్లానెట్ మీద లాంగ్ డే అండ్ నైట్ డ్యూరేషన్ ఉంటుంది అని చెప్తున్నారు. ఎందుకంటే దీని యొక్క టిల్ట్ ఎక్కువగా ఉంది అని. దాని ఆధారంగా శాస్త్రవేత్తలు అయితే డే అండ్ నైట్ డిఫరెన్సెస్ అనేవి
అంచనా వేస్తున్నారు. అండ్ లాస్ట్ వన్ నెప్ట్యూన్. దీనికి ఉన్నటువంటి నేమ్స్ గాడ్ ఆఫ్ సీ అండ్ బేబీ బ్లూ ప్లానెట్. అండ్ దీనికి 13 మూన్స్ వరకు ఉండొచ్చండి. లాంగ్ రెవల్యూషన్ పీరియడ్ అప్రాక్సిమేట్లీ 165 years వరకు పడుతుంది. ఎందుకంటే సూర్యుని చుట్టూ ఒక రెవల్యూషన్ కంప్లీట్ చేయాలంటే అది హైయెస్ట్ ఆర్బిట్ రెవల్యూషన్ అనేది కంప్లీట్ చేయాలి. ఎందుకంటే సూర్యుని నుండి చాలా లాంగ్ డిస్టెన్స్లో ఉంటుంది కాబట్టి. మనకి తెలిసినంత వరకు 2011 July 13th ఒక రెవల్యూషన్ కంప్లీట్ చేసిందని అయితే శాస్త్రవేత్తలు చెప్తారు. మనకు తెలిసినంత వరకు 2011 July 13th ఒక రెవల్యూషన్ అయితే కంప్లీట్ చేసినట్టు శాస్త్రవేత్తలు అయితే చెప్పుకొచ్చారు. అండ్ దీంతో పాటుగా కూలెస్ట్ ప్లానెట్గా కూడా దీన్ని చెప్తారు. ఎందుకంటే సూర్యుని నుండి అత్యధిక దూరంలో ఉంటుంది కాబట్టి ఇది పూర్తిగా మంచు ద్వారా నిర్మితమై ఉంటుందని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ విధంగా సోలార్ సిస్టంలో ఉన్నటువంటి ప్రతి ఆబ్జెక్ట్ కోసం అండ్ ప్లానెట్స్ కోసం మనం అయితే డిస్కస్ చేయడం జరిగింది. ఈ సోలార్ సిస్టమ్ని మనం ముందు చెప్పుకున్నటువంటి వీడియో హోల్ యూనివర్స్కి లింక్ చేస్తూ మీరు ఎప్పుడైతే ప్రిపేర్ అవ్వగలుగుతున్నారో ఈ కనెక్షన్ అనేది మీకు దొరుకుతుంది. నెక్స్ట్ మనం దీనికి కంటిన్యూషన్గా ఎర్త్ యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ని మనం క్యాప్చర్ చేద్దాం. సో మీరు ఖచ్చితంగా ఈ సోలార్ సిస్టమ్ వీడియోని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ నోట్ మేకింగ్ చేసుకుంటూ ఈ సోలార్ సిస్టంలో ఎర్త్ దగ్గర నుండి మనకి కంటిన్యూషన్ ఉండేలా మీరైతే లింక్ సెట్ చేసుకోండి. అండ్ ఇదే కాకుండా మీకు ఏదైనా టాపిక్ మీద డౌట్స్ ఉన్నా లేదా నేను ఏదైనా టాపిక్ మిస్ చేసినా మీరు కామెంట్స్లో అడగండి. దాన్ని కూడా మోస్ట్లీ మీకు రీసెర్చ్ ఆధారంగా ఈజియెస్ట్ వేలో అందించడానికి అయితే నేను ట్రై చేస్తాను. సో ఖచ్చితంగా ఎవరు మర్చిపోవద్దు, మేము అందించే వీడియోస్కి ఒక లైక్ చేసి అవసరమైన ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ.